హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి పులివెందు పర్యటనకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? జనాలు విపరీతంగా వచ్చేసారు. అది ఆయన కలవడానికో, లేకపోతే చూడటానికో, లేకపోతే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికో వచ్చారు. ఆయన కూడా ఒక చిన్నపాటి ప్రజా దర్బార్ లాంటిది చేసి మళ్ళీ ఆయన బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఆ! ఆ తర్వాత ఏమైంది? ఆయన బెంగుళూరు వెళ్ళిపోగానే టీడీపీ వాళ్ళు వేంపల్లి మండలంలో ఒక చిన్నపాటి సభ ఏర్పాటు చేసి ఒక 200 కుటుంబాలు మైనారిటీస్‌ని మేము మా పార్టీలో చేర్చుకుంటున్నాం. వాళ్ళే వచ్చి చేరుతున్నారు. ఇక పులివెందులు అయిపోయింది. ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు ఈసారి. జగన్ పని అయిపోయింది ఈడ. అని ఇట్లాంటి లేనిపోని ఈ వ్యవహారాలన్నీ సృష్టిస్తున్నాడనమాట. ఇప్పుడు మనం ఈ విషయాన్ని అట్లుంచి గతంలో చూసుకుంటే గనక 2019, 24 మధ్యలో సేమ్ ఇదే మాదిరి వాళ్ళు. కుప్పం మున్సిపాలిటీ కొట్టేసాం అని అధికారాన్ని ఉపయోగించేసుకొని కుప్పంలో ఉండే జనాలందరినీ బెదిరించో, డబ్బులిచ్చో, ఇంకోటో అధికారంలో పనులిచ్చో ఎలాగో ఒకలాగా పార్టీలో చేర్చేసుకొని అయిపోయింది. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ఇంక కుప్పం కొట్టేస్తున్నాం. కుప్పం కొట్టేస్తున్నాం. కుప్పంతో 175కి 175 కొట్టేస్తున్నాం అని విపరీతంగా లోకల్ నాయకులు జ జగన్ రెడ్డి చెవిలో నేతలొచ్చేదాకా చెప్పారు. అప్పుడు దానికి ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళని నమ్మిండో లేకపోతే ఏమైనా సర్వేలు చేయించుకొని ఆ సర్వేలు నమ్మిండో ఏమో మొత్తానికైతే నమ్మేసి ఆయన కూడా 175కి 175 వై నాట్? వై నాట్? వై నాట్ రజని? వై నాట్? అని పట్టం మొదలెట్టేస్తున్నాడు. చివరికి అది ఏమైపోయింది? ఆ! ఈళ్ళీ కుప్పంలో ఇలాంటివన్నీ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు మీద సానుభూతి ఆ లోకల్ ప్రజలలో కూడా పెరిగేసి ఆయనకి ఎప్పుడు లేనంత మెజారిటీ విపరీతంగా పెరిగిపోయి గెలిచేసాడు. ఆ ఇంపాక్ట్ మిగతా చోట్ల రాష్ట్రంలో కూడా పడింది. ఎందుకంటే అందరూ చూస్తారు కుప్పం అనగానే అది ఒక పెద్ద ముఖ్యమంత్రి లెవెల్ కాన్స్టిట్యున్సీ అనమాట. సేమ్ ఇప్పుడు 24, 29 మధ్యలో సీన్ అనేది అల్లే రివర్స్ అయింది. కాకపోతే కుప్పం ప్లేస్‌లో పులివెందులు వచ్చి చేరింది. వీళ్ళు కూడా అంతే. పులివెందులు జెడ్పీటీసీ ఎలక్షన్ గెలిచారు. అది ఎలా గెలిచారు ఏంటనేది అందరికి తెలిసిందే. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మా 200 కుటుంబాలు మైనారిటీలు చేరారు. ఇంకా వాళ్ళు చేరుతున్నారు. ఇంకా ప్రజలలో జగన్ రెడ్డి మంచి పలచన అయిపోయినాడు. ఇంకా లేదు ఈసారి గెలచడు. ఇంక అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిపోయింది. ఇంక జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అన్నట్లుగా ఇదే మాదిరి పలచన మాటలు మాట్లాడుతున్నారు. సో, సరే అక్కడ లోకల్ నాయకులు, కార్యకర్తలు అంటే ఏదో గెలవాలనో ఇంకోటో లేకపోతే అధినాయకత్వం దగ్గర ఏదన్నా మంచి పేరు తెప్పించుకొని పలుకుబడి తెచ్చుకొని నాలుగు పదవులు పొందాలని చూస్తుంటారు. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇది తెలుసుకోవాలా. మీకు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల మీకు ప్లస్ ఏందో, మైనస్ ఏందో మీకంటే బాగా ఎవరికీ తెలియదు. సో, అందుకని మీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటివి చేస్తుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని ఆపి, లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టాలా. లేదనుకో సీన్ మొత్తం కంప్లీట్ అప్పుడు జరిగినట్లు ఇప్పుడు జరుగుతది. అందుకని మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి వాళ్ళని వారించి ఆపితే ఆ యొక్క వ్యవహారం పులివెందుల వరకే పరిమితం అవుతది. సో, ఎటు చూసుకున్నా గానీ మీరు సేఫ్‌లో ఉంటారు. మనము తే జరిగిపోయిన తప్పుల్ని గురించి నేర్చుకోకపోతే ఖచ్చితంగా జీవితంలో నష్టపోతాం. అదే నేను ఖచ్చితంగా ఇది ఈ వీడియో ద్వారా నారా లోకేష్‌కి గానీ, చంద్రబాబుకి గానీ, ఈ టీడీపీ యొక్క ఎమ్మెల్యేలకు గానీ, అక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే పెద్ద పెద్ద నాయకులకు గానీ, వాళ్ళ కార్యకర్తలకు గానీ చెప్తున్నాననమాట. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డిని పదే పదే పలచన చెయ్యొద్దు. ఎంత అవునన్నా, కాదన్నా ఆఫ్‌కోర్స్ ఆయన స్పీచ్‌లలో తడబడుతుండవచ్చు కావచ్చు, లేకపోతే మీరు ట్రోల్ చేయొచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయన ఈనాటికి కూడా బలమైన నేతే. ఇది మీరు యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా జాగ్రత్తగా అడుగులేస్తే మీరు ఈ వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించే అవకాశాలుంటాయి. అంతేగాని ఆయన్ని ఆటలో అరటిపండులాగా తీసి పడేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా దెబ్బతింటారు. దయచేసి అలాంటి పనులు చెయ్యొద్దు. థాంక్ యూ.